బోర్డుకి ఇట్లా ఏమి ఉండదు. కాబట్టి ఓపెనింగ్ మేము ఈ అట్మాస్ఫియరు ప్లేస్ అవి ఉన్నాయి, జీనాయిన్గా ఉన్నాయి కాబట్టి సరే ఎన్ని స్కూల్స్ వచ్చినాయి ఇక్కడ సరిపోతుందని అట్లా శిలాఫలకం కూడా పెట్టిండ్రు. టైపింగ్ మిస్టేక్ అయితే ఓన్లీ ప్రింటింగ్ కావచ్చు, శిలాఫలకం పెట్టారు. మరి దానిపైన అది రాసినందుకే అలా పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పారు మొత్తం అంతా చేంజ్ చేయాలి, సిబిఎస్ఈ అనేది రాయకూడదు, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు మీరు ఓపెన్ చేయకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఇది సెంటెన్స్ అని చెప్తున్నారు. మాకు బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళకు 3 బ్రాంచులు ఉన్నమాట వాస్తవమే. వీళ్ళకు విజయనగరం కాలనీలో సెయింట్ ఆన్స్ స్కూల్ అండ్ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఉంది. తర్వాత బండ్లగూడలో సెయింట్ ఆన్స్ స్కూలే ఉంది. ఇంకోటి మదీనాగూడలో కూడా సెయింట్ ఆన్స్ స్కూలే ఉంది. వాళ్ళు ఇక్కడ మాత్రం అప్లై చేసినప్పుడు సెయింట్ ఆన్స్ అప్లై చేస్తే వచ్చేదే, కానీ యానీస్ అని అప్లై చేసారు. అది క్లరికల్ మిస్టేక్ అని చెప్తా ఉన్నారు. ఏది మేము ఇచ్చిన పర్మిషన్ యానీస్ కాబట్టి యానీస్ అనే బోర్డు పెట్టుకున్నాం. ఫీజులు కూడా సెంటెన్స్ తరహాలని ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు అయితే మనకు ఏదైతే సూచించారో 45,000, 5,000 అడ్మిషన్ ఫీజు, అంతకన్నా ఎక్కువ లేదు వీళ్ళ దగ్గర. మేము అబ్జర్వ్ చేసాం, కనుక్కున్నాం. ఓన్లీ 5,000 అడ్మిషన్ ఫీజు. ఏ కార్పొరేట్ తోటి కూడా వీళ్ళు కంపేర్ లేదు. ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్ అనే ఉద్దేశంతో మనం కూడా అది ఇచ్చాము. వాళ్ళ నుంచి మనకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళు ఏదైతే నేమ్ చేంజ్ చేయడంలో మిస్టేక్ చేశారో అందుకే లాక్ చేస్తున్నాము. ఇది మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ధర్నా చేసేంత వరకు కూడా మీరు స్పందించాలంటే ఏమనుకోవాలి సార్? మాకు తెలియదు. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్, అడిషనల్ ఛార్జ్ మాత్రమే. నేను హెడ్ మాస్టర్ వస్తున్నాను. ఈ పోస్ట్ ఫిల్అప్ చేయడానికి అడిషనల్ ఛార్జ్. ఏదైనా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఆ సమస్యను మేము సాల్వ్ చేయడానికి వెళ్తాం తప్ప ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ మా స్కూల్లో ఉంటుంది. ఇండస్ట్రియల్ జోన్లో ఇట్లా పర్మిషన్ ఇచ్చారు సార్? ఇండస్ట్రియల్ జోన్ అంటే వెనకాల 2 స్కూల్స్, ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా, ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఇదంతా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు అవే చెప్పారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది సార్ అన్నారు. ఓకే, వెనుకనే పర్మనెంట్ కాదు కదా సార్, వెనకాల 2 స్కూళ్ళు ఉన్నాయని చెప్పారు. చూసాము, ఉన్నాయి స్కూళ్ళు. ఓకే, అంటే వాటిని చూసుకొని మీరు చెప్పేస్తారా సార్? మీరు పర్మిషన్స్ ఏదైతే ఉండాలనో జీవో1 ప్రకారంగా అవి ఉన్నందుకు మాత్రమే ఇస్తాం. ఒకవేళ నేను ఇచ్చిన పై అధికారులు ఇవ్వరు. మీరు హెచ్ఎంమంటున్నారు. ఇప్పుడు ఎంఈఓ స్థాయిలో మీరు చూసుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే బాధ్యతలు అప్ప చెప్పారు కాబట్టి చూసుకోవాల్సిన. కానీ మా దృష్టికి రాలేదు, ఇంత పెద్ద బోర్డులు ఉన్నాయి, ఇంత పెద్ద బోర్డు పెట్టిందా ఇది అనేది మేము అబ్జర్వ్ చేయలేదు. మా మిస్టేకే కావు. బోర్డు ఇది పెట్టింది అనేది ఎవరు కంప్లైంట్, ఎవరైనా పేరెంట్ కంప్లైంట్ చేస్తే మనకు తెలుస్తుంది. మొన్న సోమశేఖర్ రెడ్డి గారు కంప్లైంట్ చేసేంత వరకు వీళ్ళు బోర్డు ఇలా పెట్టారని నాకు తెలియదు. సో చాలా స్కూళ్ళలో బుక్స్, డ్రెస్సెస్ అమ్ముతారు స్కూల్ వాళ్ళే. మరి మీ దృష్టికి అది అమ్మొద్దని 1-2 వచ్చాయి. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. అన్ని స్కూళ్ళలో ఉంది సార్, 1-2 కాదు. వాళ్ళు మీరు తనిఖీ చేయట్లేదు అనుకోవచ్చా? వాళ్ళకి మేము నోటీసులు ఇస్తాం. అంటే నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు అలాగనే చేస్తున్నారంటే ఏమనుకోవాలి? పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అంతవరకు చేస్తారు. అదనంగా వసూలు చేస్తున్నారు యూనిఫామ్. సార్ ఇక్కడ కాల్ పబ్లిక్ స్కూల్, అక్షర స్కూల్ అని ఇష్టానుసారంగా అది దొరికే 1000 రూపాయలకి డ్రెస్సులు 2,000, 3,000 తీసుకోవడం, బుక్స్. సో ఈ విధంగా 6,000 పర్మిషన్స్ ఇస్తాం. బుక్స్ 6,000 ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ అంటే వాళ్ళే ఓన్ షాప్స్ పెట్టడం, అమ్మడం. వాళ్ళు స్కూల్లో మాత్రము అమ్మకూడదు మనకున్న దీని ప్రకారంగా. బయట ఏదైనా షాప్లో పెట్టుకుంటుంటే వాళ్ళు బయట వాళ్ళు కొనుక్కోవాలి. బయట పెట్టిన వాళ్ళ మనుషులే పెట్టిస్తున్నారు సార్, వాళ్ళే పెట్టిస్తున్నారు. నోటీస్ కాపీని మేము పై అధికారులు. సిలబస్ మొత్తం ఒకటే కదా, ఒక స్కూల్కి సంబంధించి వాళ్ళు తయారు చేసిన బుక్స్ మాత్రమే కొనుగోలు చేయాలనే మన రూల్ ఉందా? 10th అయితే లేదు. కాకపోతే ఏదైతే సిలబస్ విత్ ఇన్ సిలబస్లో కొంచెం అడిషనల్ నాలెడ్జ్ కోసం ఓసారి కొత్త బుక్స్ రెఫర్ చేస్తుంటారు. దానికి నాలెడ్జ్ పిల్లలకు వస్తుంది కదా అని మేము రిలేటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి సార్ దానికి మన టెక్స్ట్ బుక్స్ వాడాలి. కరికులం ఇదే ఉండాలి. కరికులం అంటే ఈ పాఠాలు, ఈ అంశాలే ఉండాలి. ఈ అంశాలను మించి అడిషనల్గా ఉండకూడదు. కొంచెం అడిషనల్గా నాలెడ్జ్ని ఇచ్చేదే కాబట్టి దాన్ని మనం పాయింట్అవుట్ చేయము. మన బుక్స్ కంపల్సరీ వాడతారు. మనం ఇచ్చిన రికగ్నిషన్. సిబిఎస్ఈ దానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ నేమ్ చేంజ్ చేయాలి. వాళ్ళ సిబిఎస్ అనే బోర్డును తీసివేయాలి. తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ పై అధికారుల నుంచి వచ్చేంత వరకు మేము మెయిన్. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు సెంటెన్స్ అని చెప్పి దానిపైన ఉన్న అభిమానంతో దీంట్లో జాయిన్ అది తెలిసింది. మేము అదే అడిగాము. మళ్ళీ సెంటెన్స్ అని ఎందుకు పెట్టారంటే మై సెంటెన్స్ సార్ 3 స్కూల్ సెంటెన్సే, ఇది ఒకటి బై మిస్టేక్ అయింది. మేము ఇది అప్పీల్ వెళ్తున్నాము. మేబీ సెంటెన్స్ రావచ్చు అని చెప్తున్నాం. ఒకవేళ పర్మిషన్ లేకుండా కూడా సిబిఎస్ బోర్డు నేమ్ వాడుకుంటారు సార్. సిబిఎస్ అంటే 5వ తరగతి వరకు, వాళ్ళు 4వ తరగతి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 4వ తరగతి వరకు కరికులం ఏదైనా వాడుకోవచ్చు. హై స్కూల్కి వచ్చినప్పుడు కంపల్సరీ సిబిఎస్ఈ బోర్డు పర్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు బోర్డు వరకు ఓకే. మరి ఇది ఓన్లీ 4th క్లాస్ వరకే ఉంది ప్రస్తుతం. చిన్న స్కూల్, అది నన్స్ చేత నిర్వహించబడుతుంది కాబట్టి
దానికి మనం అంటే పేరు మార్చిన తర్వాత ఓపెన్ రీఓపెన్ చేయొచ్చు అని యానిస్ వాళ్ళకి పర్మిషన్ ఉంది కదా, యానిస్ పర్మిషన్ ఉంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఇచ్చారు. మరి మోసపోయిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరైనా మాకు ఇష్టం లేదు యాన్స్ అని వచ్చాం, మాకు పైసలు కావాలంటే వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి బుక్స్ అవన్నీ రిటర్న్ చేసుకొని ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా తల్లిదండ్రులకు మాకు ఇష్టం లేదు, మీరు సెంటెన్స్ కాదు యానిస్ అని ఉన్నది, మీరు సెంటెన్స్ అని పెట్టుకున్నారు, మేము మోసపోయామంటే వాళ్ళు వచ్చి వాళ్ళ అమౌంట్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏ తల్లిదండ్రులున్నా వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది మమ్మల్ని సో వెటనరీ ఇక్కడ ఉంది కదా పర్సన్, దానివల్ల విద్యార్థులకు ఏమన్నా హాని జరిగితే పరిస్థితి ఏంటి? అదొకసారి మేము ఎంక్వైరీ చేస్తాం. స్కూల్ ఎత్తివేస్తారో దాన్ని తీసేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఎంక్వైరీ చేస్తాం. అంటే ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది సార్ ప్రోగ్రామ్, పిల్లలు కూడా అనలేము. ఇది ఎనీ టైంలో కూడా పిల్లలకు ఆత్మ కానీ దానివల్ల ఏమైనా వచ్చింది అనుకో దానికి సంబంధించి మేము ఎంక్వైరీ ఇప్పుడు సీజింగ్ అంటే పూర్తిగా దీనిలో ఎట్లాంటి కార్యక్రమాలు జరగకూడదని ఉంటుంది. రేపటి నుంచి వాళ్ళు స్కూల్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు పంపించే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడో పనిపోతుంటారు, వచ్చినట్టు పంపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎవరు వస్తే వాళ్ళు చెప్పారు క్లోజ్ అవుతుందని తల్లిదండ్రులు వచ్చినట్టు పంపిస్తూ ఉంటారు. 4 లోపల అందరిది అయిపోతారు. రేపు థ్యాంక్ యూ సార్.